ఏపీ రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చి రోడ్డున పడలేమంటూ కొందరు రైతులు ఆందోళనకు దిగారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం బేతపొడిలో జనసేన ఫ్లెక్సీలతో భారీ ర్యాలీ నిర్వహించారు. తరతరాలుగా వారసత్వ సంపదగా వస్తున్న స్థిరాస్తుల్ని ప్రభుత్వానికి అప్పగించి తాము ఏమైపోవాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. కేవలం పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడం వల్లే టీడీపీకి ఓటేశామని, భూముల విషయంపై ఆయన ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అసలు ప్యాకేజీలు ఎంత అని నిర్ధారించడానికి చంద్రబాబు ఎవరని ప్రశ్నించారు రైతులు. ఈ బేతపూడి గ్రామంలో ఉన్న పొలంలో 1986లోనే అమరావతి టౌన్షిప్ కింద 250 ఎకరం, దాదాపు 300 ఎకరం తీసుకున్నారు. ఇంకా ఉంది కూడాను 200 ఎకరమే బేతపూడిలో. అది కూడా అంతా పూల తోటలకు సంబంధించింది. ప్రతి ఒక్కళ్ళు బతకడానికి 20 సెంట్లు, ఎకరం, 6 ఎకరం పొలం ఉన్నటువంటి వాళ్ళే. ఇప్పటికి 3 సార్లుగా గవర్నమెంట్ వాళ్ళు పొలం తీసుకోవడానికి వస్తున్నప్పుడు మాకు పవన్ కళ్యాణ్ అండతో మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయాలనే ఆలోచనతో ఆయన దృష్టికి తీసుకెళ్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఆయన మాటని మేము ఓట్లేసాం కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వానికి మాకు ప్యాకేజీలు అవసరం లేదు, మాకు ఏమీ అవసరం లేదు. మేము ఆల్రెడీ 2 సార్లు గవర్నమెంట్కి ల్యాండ్ ఇచ్చున్నాం. ఇక మీద ఇచ్చేయడానికి ఎటువంటి ఆస్కారం లేదు, ఎటువంటి పరిస్థితులు కూడా